విషయంపై మా ప్రతినిధి సాదిక్ నిజాం కాలేజ్ నుంచి అందిస్తారు. సాదిక్, మొత్తానికి ఇప్పటి వరకు రామంతపూర్ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ చూస్తే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రస్తుతం మొత్తం సేఫ్ కనిపిస్తోంది 144 సెక్షన్ విధించడంతో. మరి నిజాం కాలేజ్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? మనం ప్రస్తుతం ఎల్బీ స్టేడియంలో ఉన్నాము. ఎల్బీ స్టేడియంలో 8 డివిజన్లలో ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి లెక్కింపు జరగబోతుంది. లోపల కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే రీపోలింగ్ ఉన్న నేపథ్యంలో ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. లోపలికి వెళ్ళిన వాళ్ళని కూడా బయటికి అనుమతించే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఎల్బీ స్టేడియం దగ్గర 8 డివిజన్లకు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ సరిగ్గా 3 గంటలకు ప్రారంభమైంది. టోలీ చౌక్, నాలన్ నగర్, జియాగూడ, మంగళ్ హాట్, దత్తాత్రేయ నగర్, కార్వాన్, లంగరాజుతో పాటు గోల్కొండ లాంటి కీలకమైనటువంటి అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించిన పోలింగ్ జరిగినటువంటి డివిజన్లో లెక్కింపు ప్రారంభం అవుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తర్వాత ఇక మిగతా సంబంధించిన అంశాలపైన కూడా అంటే సాయంత్రం 5 గంటలకు రీపోలింగ్ అయిన తర్వాత కూడా వెలువడించే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు ఎంతవరకు అయిందన్న పైన కూడా అధికారులు అందరూ కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలియజేసేందుకు కూడా నిరాకరిస్తున్నారు. లోపలికి కూడా ఎవరిని అనుమతించలేదు. అక్కడ పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ సంబంధించినటువంటి క్యాడర్ కానీ ఏజెంట్లు కానీ అందరికీ ఇప్పటికే ఎల్బీ స్టేడియంకి చేరుకోవడం జరిగింది. అయితే వారందరూ ఎక్కడికక్కడిగా కూర్చోబెట్టడం జరిగింది. లోపలికి అనుమతించక మొత్తం పోలీసులు బందోబస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అధికార సంబంధించిన పార్టీ నేతలతో పాటుగా నగర సంబంధించినటువంటి నేతలు అదేవిధంగా ఏజెంట్లు అందరూ కూడా ఇక్కడ గుంపులుగా రావడం జరిగింది. అయితే వారందరినీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఇక్కడ కూర్చునబెట్టి వార్డుల మెంబర్గా అంటే వార్డు మెంబర్గా ఎంతెంత పర్సెంటేజ్ వస్తుందని పైన మీకు తర్వాత వెలువడిస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ లోపలికి సెల్ ఫోన్లు కూడా అనుమతించలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే లోపలికి అంటే రీపోలింగ్ ఉన్న నేపథ్యంలో సెల్ ఫోన్లు కూడా లోపలికి అంటే కౌంటింగ్ ప్రాంతంలోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఇవ్వరు. ఈ నేపథ్యంలో ఇక్కడ డిపాజిట్ చేసేందుకు ప్రత్యేకమైన కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దీంతో పాటుగా పోలీస్ సంబంధించినటువంటి వాళ్ళతో పాటుగా ఆర్మూడ్ సంబంధించిన ఫోర్సులు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ మోహరించడం జరిగింది. దీంతో పాటుగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సంబంధించినటువంటి ప్రాంతాలు బలగాలు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. సమస్యాత్మక ప్రాంతాలను ఉన్నటువంటి కొన్ని టోలీ చౌక్, గోల్కొండ తదితర ప్రాంతాలకు సంబంధించిన డివిజన్స్ ఉన్నాయి నేపథ్యంలో కీలకమైనటువంటి డివిజన్లు ఇక్కడే కౌంటింగ్ నేపథ్యంలో ఇక్కడే ఉండబోతుంది. ఈ మొత్తంగా చూసినట్లయితే 5 గంటల తర్వాత డివిజన్ల వారీగా అభ్యర్థులు ఏ విధంగా ముందంజలో ఉన్నారనిపైన కూడా మనకు తెలిసే అవకాశం ఉంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కించిన తర్వాత ఆ తర్వాత ఇక డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క లెక్కింపు జరగబోతుంది. అధికార పార్టీ యొక్క బలాలు అదేవిధంగా ప్రతిపక్షాల యొక్క బలహీనత పైన కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరికొద్దిసేపట్లో అంటే మరికొద్ది గంటల్లో గ్రేటర్ ఎన్నికల యొక్క సమరం మొత్తం ముగింపు కానుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇప్పటి వరకు